హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే కమ్మగా చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ సొరకాయ గారెల కోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకుని పైన చెక్కు తీసి లోపల గింజల్ని అలాగే మెత్తటి పాటను కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని సన్నగా తురుముకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సొరకాయ మొత్తాన్ని సన్నగా తురుముకుని తీసుకోవాలి. అలా తురుముకున్న సొరకాయ తురుముని ఎన్ని కప్పులు వచ్చిందో కొలుచుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న సొరకాయ తురుము 3 కప్పులు వచ్చింది. అలా కొలుచుకున్న సొరకాయ తురుముని పక్కన పెట్టుకుని మిక్సీ గిన్నెలోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. నేను 6 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాను. దానిలో చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి అల్లం ముక్కలను పేస్ట్ చేసుకుని సొరకాయ తురుములో వేసుకోవాలి. అలాగే ఆ సొరకాయ తురుములో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు, చిన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నాను. వాటిని కూడా వేసుకుని దానిలోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇష్టమున్నవారు దీనిలో నానబెట్టిన పెసరపప్పు అలాగే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దానిలో సరిపడా బియ్యం పిండిని తీసుకోవాలి. 3 కప్పుల సొరకాయ తురుముకి 3 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సొరకాయ తురుములో ఎక్కువ నీరు ఉన్నట్లయితే మరొక 1/2 కప్పు బియ్యం పిండి పట్టొచ్చు. ముందుగా 3 కప్పుల సొరకాయ తురుముకి 3 కప్పుల బియ్యం పిండిని వేసుకుని కలుపుకొని చెక్ చేసుకోవాలి. అలా కలుపుతున్నప్పుడు సొరకాయ తురుములో ఉన్న నీటితోనే పిండి మొత్తం కలిసిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత చూసుకుని ఇంకా పలుచగా ఉన్నట్లయితే ఇంకో 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. నాకు కరెక్ట్గా 3 కప్పుల సొరకాయ తురుముకి 3 కప్పుల బియ్యం పిండి సరిపోయింది. అలా కలుపుకున్న పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకుని చిన్న చిన్న బాల్స్గా తీసుకుని ఆయిల్ ప్యాకెట్ మీద కానీ, పాల ప్యాకెట్ మీద కానీ, లేదా ఏదైనా తడి క్లాత్ మీద కానీ గారెల్లా ఒత్తుకుని తీసుకోవాలి. అలా చేసుకున్న గారెల్ని కాగిన ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఇష్టం లేని వారు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీటిని బాగా పలుచగా చేసుకుని ఎర్రగా క్రిస్పీగా వేయించుకుంటే బియ్యపిండి చెక్కల్లాగా స్టోర్ కూడా చేసుకుని తినొచ్చు. నేను అప్పటికప్పుడు తినేలాగా గారెలుగా వేస్తున్నాను. ఒకదాని తర్వాత మరొకటి వెంటనే ఆయిల్లో వేయకుండా ఒకటి వేసిన తర్వాత కొంచెం కాలాక మరొకటి వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోనికి తీసేసుకుని మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకుంటే చాలా రుచిగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.